నమస్తే అన్న. జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ పార్టీ రావచ్చా లేకపోతే కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనుకుంటున్నారా మీరు? దాదాపు బిఆర్ఎస్ పార్టీ ఎక్కువ మెజార్టీతో గెలుస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఆ రైతులు మన ప్రజలకు అందరికీ అన్నీ తెలిసిపోయింది కాంగ్రెస్ గురించి. ఏంటంటే ఇప్పుడు మొత్తం వేరే వేరే మాటలు తులం బంగారం అన్నాడు, అది మైనసే. ఆ ఆడవాళ్ళకు ఆ బండ్లు అన్నారు, అవి మైనసే. కళ్యాణలక్ష్మి అవన్నీ మొత్తం రైతు బంధు అవన్నీ లేవు. రామకీయ వాసన ఒక బస్సు పెట్టిండు కాబట్టి దాని వల్ల ఏంటంటే ఆడవాళ్ళ మహిళలు జుట్టు పీక్కుంటారు తప్ప దాని వల్ల యూజ్ ఏం లేదు. అది ఏంటంటే ఉద్యోగస్తులకు ఎక్కువ ఉపయోగపడుతుంది, ఈ కూలీలకు ఉపయోగపడతలేదు. అందు గురించి ఏంటంటే ఎక్కువ మెజారిటీ ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ ఎక్కువ గెలుస్తుందని నేను ఒక్క పథకం మీదనే గెలుస్తుంది అంటారా? లేదు, అన్ని పథకాలు అన్ని మోసం మాటలు మాట్లాడి. ఏం మాట్లాడి? ఏదంటే తులం బంగారం అన్నాడా, అవి ఇచ్చిండా? మీకు తెలిసిన వరకు మీరు చెప్పండి. రైతు బంధు అన్నారు, అవి లేవు. బండ్లు అన్నారు, కళ్యాణలక్ష్మి అన్నారు, అవి ఇవి లేవు. పథకాలు అంటే ఏవి లేవు అసలు. ఎట్లా గెలుస్తారండి? మన ఏంటి ఆ దళిత బంధు ఉండే అది, అవి లేవు. అందు గురించి ఏంటంటే ఎక్కువ మెజార్టీ ఏంటంటే ఆ బిఆర్ఎస్ పార్టీ ఎక్కువ గెలుస్తుందని నేను మీ అందరూ అనుకుంటాను. వస్తుంది అంతే. సునీతమ్మ గారికి మీద ఎట్లా ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు? ఓకే, బాగున్నది. ఆమెను ఏం చూసి వేయాలి ఓట్లు? రాజకీయ అనుభవం లేదు కదా. వాళ్ళ భర్త ఆయన చేసిన బాగా పనులు బ్రహ్మాండంగా ఉన్నాయి, మామూలు లేవు, ఆశమాషలు లేవు. అందు గురించి ఏంటంటే అవి చూసైనా అందరూ ఎలా అనుకుంటున్నారు ప్రజలు గెలుస్తుంది అంతే, బ్రహ్మాండం గెలుస్తారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ రావచ్చా లేకపోతే కాంగ్రెస్ రావచ్చా? జూబ్లీస్ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకని? దానికి 100 కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇవాళ కేసీఆర్ గారు చేసిన పథకాలు ప్రతి కుటుంబానికి ఏదో రకంగా లబ్ధి పొంది ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలా రేవంత్ రెడ్డి గెలవడానికి 1,00,000 కారణాలు, హామీలు, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి అన్నీ కూడా మోసం చేశాడు. ప్రజలంతా చూస్తాను. ఇలా తెలంగాణ ప్రజలంతా కూడా ఇలా జూబ్లీస్ ప్రజల మీదనే ఆధారపడి ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి కొమ్ములు ఇర్తేనే అన్ని రకాల పథకాలు ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరుతాయి. కాబట్టి జూబ్లీస్ లో గతం కన్నా అత్యధిక మెజార్టీతో జూబ్లీస్ ప్రజలు ఓట్లేసి గెలిపియాలని చెప్పి తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారు. అదే జరగబోతుంది. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఇలా హైదరాబాద్ సిటీలో బుల్డోజర్ వేసుకొని ఆది శని ఈ 2 వారాలే వచ్చి కూలగొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం మాత్రమే తీసేస్తున్నాం అంటున్నారు. డెవలప్మెంట్ అనేది గత కాంగ్రెస్ గవర్నమెంట్ లో పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకున్నాక ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వచ్చి కూలగొట్టడం ఇవాళ డెవలప్మెంట్ కోసం కాదు, వాళ్ళకు సూట్ కేసులు నిండడం కోసం. ఇలా చూస్తాను ఏరియా అనేప్పుడు పెద్ద అపార్ట్మెంట్లు మాత్రం ముట్టుకుంటలే. ఇలా రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఉన్నాడు, ఆయనకు నోటీస్ ఎందుకు ఇచ్చిండ్రు? తతిమూలందరికి నోటీసులు ఎందుకు ఇవ్వలే? డెవలప్మెంటే కదా, అది కూడా కూలగొట్టాలి కదా, అది ఎందుకు కూలగొట్టలే? అట్లాంటి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో సూట్ కేసులలో పైసలు వసూలు చేసి అవి ఢిల్లీకి పంపుకుంటూ ఇక్కడ పబ్బం కట్టుతాడు తప్ప డెవలప్మెంట్ కోసం కాదు. డెవలప్మెంట్ చేయాలంటే చాలా పనులు ఉన్నాయి. 1,00,000 చేయొచ్చు, ఇల్లు కూలగొట్టడం కాదు. ఇలా ఇల్లు కూలిపోయిన వాళ్ళ పరిస్థితి చూస్తే దారుణం. అతను వీడికి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళే ఇక్కడ ఆ ఇళ్లలో ఉన్నది. వాళ్ళకి అక్కడ ఉన్న 1 ఎకరమో 2 ఎకరాల భూమి ఉంటే అమ్ముకొని వచ్చి ఇక్కడ కొనుక్కొని కట్టుకున్నారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ కుటుంబం ఇలా దాదాపు 40-50 సంవత్సరాలు కష్టపడితే ఇల్లు కూడింది. ఇలా అది కూలగొట్టడం వల్ల 1 గంట సేపట్లో కూలగొట్టిండు. ఇవాళ ఎన్నడు 40-50 సంవత్సరాలు కష్టపడాలి, ఎన్నడు సంపాదించాలి, ఎన్నడు కట్టుకోవాలి, ఎన్నడు ఉండాలి. ఇవాళ తొందరలో బయటకు పోవాలంటే ఈ సిటీలో ఇండ్లు ఎక్కడ కిరాయి దొరకాలి, కిరాయి ఎక్కడ కట్టాలి. వాళ్ళ కొంతమంది చూసినాం మనం, వాళ్ళు ఇప్పుడు బ్యాంకు లోన్ తీసుకొని
6 నెలలు కాలే ఇల్లు కొలగొట్టే. ఈ పాత బ్యాంక్ లోన్ ఎక్కడ కట్టాలి, ఇప్పుడు ఇంట్లో కిరాయికి ఉండాలంటే ఆ కిరాయి ఎక్కడ కట్టాలి, ఈయన కరెంట్ బిల్ ఎక్కడ కట్టాలి, నల్ల బిల్ ఎక్కడ కట్టాలి, పిల్లల్ని ఎట్లా చదివించాలి, ఇలా పరిస్థితి ఆ కుటుంబం పరిస్థితి ఏంది? 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నాడు కదా. ఫ్రీ ఎవరికి ఇచ్చిండండి? ఎక్కడ మీరు చూడండి ఒకసారి. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్మునికి 100 రకాల ఇల్లు ఉన్నాయి, 100 ఇండ్లు ఉన్నాయి. మరి ఆ ఇల్లు ఎందుకు కూలగొట్టలేదు? ఆయనకు ఒక రూలు, పేదలకు ఒక రూలా? ఇట్లాంటి వాళ్ళకు ఎట్లా ఓట్లేస్తారు? మరి పథకాల విషయానికి వస్తే 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలో మరి అమలు అయినాయి మొత్తం? 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలే. ఫ్రీ బస్ ఇచ్చిండు, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, తర్వాత సన్న బియ్యం అన్ని ఫెయిలే. ఇవాళ సన్న బియ్యం అనేది ఇప్పుడు కాదండి, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సన్న బియ్యం వచ్చినాయి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మొత్తం ఇలా సన్న బియ్యం వచ్చి ఇలా హాస్టల్ చూస్తాం పిల్లలు. ఇవాళ ఏంటంటే ఇవాళ ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతమంది పిల్లలు చచ్చిపోయి ఎంత ఆగమాగం అవుతాను. అదే కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక్కటి చూపియండి. ఒక్కసారి అయితేనే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకునేది కేసీఆర్. నా మనవాడు నా పిల్లలు ఎట్లా తింటాలో అదే రకంగా తినాలని చెప్పి అట్లా మెనూ పెట్టి అలా భోజనం పెట్టించిన ఘనత కేసీఆర్ గారు. ఈడ విద్యాశాఖ ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు, హోంశాఖ ఆయన దగ్గర, అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని దోపిడి కోసం మాత్రమే శాఖలు పెట్టుకున్నాడు. ఎందుకు శాఖలు ఆయన దగ్గర కీలకమైన శాఖలు మాత్రం పెట్టుకున్నాడు? మిగతా వాళ్ళకి ఇస్తే అతనికి రావాల్సిన లబ్ధి రాదని ఏమన్నా అంటారా? అది రాకపోవడమే రాదు అనే ఆలోచనతోటే పెట్టుకున్నాడు. ఇలా పోలీసుని పెట్టుకునే రాజ్యం నడిపిస్తాడు తప్ప పోలీసు లేకుండా పోనీ అని తిరగమనండి. మొత్తం ఎక్కడ చూడండి ప్రజలు తక్కువ, పోలీసు ఎక్కువ, ఆయన ఎస్కాట్ ఎక్కువ. వ్యతిరేకత స్టార్ట్ అయిందంట. వ్యతిరేకత ఒక్కడికి 100 సార్లు. ఇక్కడ చూసినాం అక్కడ ఎమ్మెల్యే గారిని రాళ్లతో గెదివే కాడికి వచ్చింది. ఇలా మనం గతంలో కూడా నాకున్న 52 సంవత్సరాల అనుభవంలో నేను కూడా ఎంతమంది సీఎంలను చూసినాం. కానీ ఇంత సీఎంను నీచంగా మరీ గలీజ్ గా తిట్టిన సీఎం ఎవరు ఉన్నారంటే దేశంలో ఈయనొక్కడే ఉన్నాడు. దేశంలో ఇంత తొందరలో ఇంత వ్యతిరేకత వచ్చి ఇంత ఘోరంగా తిట్టడం అనేది అంటారు. ఎందుకు అంటే ఈయన ఇచ్చిన హామీలు మోసం, ఈయన చేసే పనులు మోసం, హామీ లేకుండా మంచిగా చేసే మాటలు కూడా మోసం, అన్ని మోసం మోసం మోసం. ఇవాళ కూడా మైనార్టీలు చూడు, 22 నెలల కానుంచి ఒక మైనార్టీని పట్టించుకోలే. ఇవాళ సడన్ గా అజరుద్దీన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యలే అంటే ఎమ్మెల్యేకి అనర్హుడు, మంత్రికి అర్హుడా అంటే ఎందుకు అంటే మైనార్టీలంతా బీఆర్ఎస్ ఓట్లు ఎత్తాను, కాంగ్రెస్ ఓడిపోతుంది కాబట్టి అజరుద్దీన్కి ఎత్తే ఓటింగ్ కాపాడుకోవచ్చు అనే ఒకే ఒక ప్రధాన ఉద్దేశంతో ఇలా మైనార్టీలకు ఒక షాక్ ఇచ్చి మైనార్టీ ఓటులు ఏమన్నా అటు పోయే అవకాశాలు ఉన్నాయి. అయినా మైనార్టీలంతా తెలియగలరు కదండి. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ రావంగానే ఇయ్యాలి, అప్పుడు ఆయనకు మైనార్టీలకు సాయం చేస్తాడు. ఇలా ఆయన అవసరం కోసం ఇలా మంత్రి పదవి ఇస్తాడని అందరు తెలుసు. ఆ మంత్రి పదవి కూడా హోంశాఖ, ఇప్పుడు అదే కేసీఆర్ ఉన్నప్పుడు మైనార్టీలు ఎక్కువ మంది హోంశాఖ ఇచ్చిండు, డిప్యూటీ సీఎం చేసిండు. ఈయన ఏంటండి మైనార్టీ అకేరాని శాఖలు ఇచ్చుకుంటా ఆయనకి ఇష్టంగా తీసుకుంటాడా? ఆయనకు కూడా ఇష్టం లేదు. అది మెయిన్ శాఖలు ఆయన దగ్గర పెట్టుకొని అకేరాని శాఖలు ఇచ్చి ఏం చేస్తాడు? అకేరాని శాఖలు పెట్టుకొని మైనార్టీలకు ఏం లాభం జరుగుతుంది దానివల్ల? ఇలా రేవంత్ రెడ్డి అన్ని బోకర్ మాటలు. ఈ చిన్న పాప కూడా నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ లో 30,000 పై చీలకు మెజార్టీ తోటి ఇలా బీఆర్ఎస్ కి వెళ్తుంది. తెలంగాణ మొత్తం కూడా 14వ తారీఖు సంబరాలు జరుగుతాయి. ఇవాళ జూబ్లీస్ ప్రజలు కూడా అంత మేధావులు, తెలియకల్లోళ్ళు, అంత గుడ్డిగా ఓటును కూడా అక్కెర రాకుండా వేసుకోరు. అక్కెరకు ఎవరికి ఎత్తే అక్కెరకు వస్తుంది, వేయడం వల్ల లాభం ఏంది నష్టం ఏంది అనేది కూడా బాగా ఆలోచిస్తాను. వాళ్ళు ఏదో డబ్బు పెట్టి లేదా బెదిరించి గెలుతామనే ఆలోచనలు ఉన్నారు కానీ వాటికి ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. ఆ ఓటింగ్ అనేది ఇక్కడ భయపడి తిప్పుకుంటూ తిరుగుతారు, జెండా కప్పుకుంటారు తప్ప అది వెనక ఓటు అనేది మాత్రం ఖచ్చితంగా వేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఆయనే పెద్ద రౌడీ, ఈయన రౌడీ. రేపు జూబ్లీస్ ప్రజలంతా ఆగమైపోతారు కాబట్టి జూబ్లీస్ ప్రజలంతా తెలియకల్లో ఎట్టి పరిస్థితుల చిత్తుల నవీన్ యాదవ్ ను ఓడగొడతారు. రేవంత్ రెడ్డి కొమ్ములు ఇరుతారు. కాంగ్రెస్ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఒప్పుకున్న హామీలు మొత్తం 14 తర్వాత ఇయ్యాల్సిందే, ఇయ్యకపోతే ఊళ్ళలో కూడా తిరగనియరు. ఎన్నికల్లో మాగంటి సునీత ఇప్పటికే మేము చేసే వరకు ప్రచారానికి ఎక్కడ కానీ మేము 30,000 మెజార్టీ తోటి గెలుస్తా ఉన్నది మాగంటి సునీత. ఎందుకని ఏం చేశారని 30,000 మెజార్టీ? గతంలో 3 సార్లు వాళ్ళ భర్త
3 తాపాలు ఎమ్మెల్యేగా ఉండుకుంటూ కరోనా టైంలో నియోజకవర్గం అంతా కూడా కాపాడుకొచ్చినటువంటి ప్రేమ అభిమానం ఇదంతా మాస్ ఏరియా. ఇక్కడ అందరు కూడా మాగంటి సునీతకి కారు గుర్తుకే మీ మూగ ముందు అడగడానికి చెప్పడం మాకు అంతా కేసీఆర్ తెలుసు, మేము సునీతమ్మకే కారుకే ఓటేద్దామని వాళ్ళే మాకు ఎదురుపడి చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజు ఇక్కడ చూసుకుంటే గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటే ఉచిత కరెంట్ కావచ్చు, డెల్టా బంద్ కావచ్చు, రైతు బంద్ కావచ్చు, మిషన్ భర్త నీళ్లు కావచ్చు, ఏది ఏమైనా కనురెప్ప కొట్టినటువంటి కరెంట్ కూడా మనకు ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో అటువంటి రైతులకు కానీ ఏది కానీ సమస్యలు అనేటి గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు మేము జడగొట్టుకున్నాం, ఇప్పుడు కేసీఆర్ ని ఎదురు చూసడానికి దీంతో రేపు కూడా 119 సీట్లు కూడా గెలిచడానికి సిద్ధమవుతామని మేము అనుకుంటున్నాం. అదే విధంగా ఇవాళ ఏది ఏమైనా కూడా సిటీ ప్రాంతం అంతా కూడా ఇవాళ పడతా ఉన్నది. ఇంకొకటి రకరకాల పద్ధతులు ఏంటంటే ఇక అందరికి కూడా తెలుసుకో అనుకున్నదే, నేను కూడా కుమార్ యాదవ్, నా పేరు వరంగల్ జిల్లా, నేను ఎక్స్ ఎంపీపీ జడ్పీటీసీ కూడా, నాది హనుమకొండ వర్ధనపేట నియోజకవర్గం, నాది 3వ డివిజన్. అదే పరిస్థితి ఏంటంటే ఇలా అందరు అనుకునేది ఏ ఆటోలో అడిగినా కూడా ఏ షాప్ కాడికి పోయినా కూడా, ఏ జిరాక్స్ సెంటర్ పోయినా, ఏ కిరాణా షాప్ కాడికి పోయినా, ఏ హోటల్ కాడ కూకున్నా మేము వట్టిగా అనుకుంటా ఎట్టిందంటే అమ్మ మేము కారు గుర్తుకేస్తాం, కేసీఆర్కి ఓటేస్తామని ఫిక్స్ అయిన కాడ ఇవాళ మేము 5-6 రోజుల నుంచి ఇదే మీరు కూడా మమ్మల్ని ఎట్లా తీసుకుంటాం, మేము కూడా ఊళ్ళలో కూడా ఈ సిటీలో కూడా ఈ డివిజన్ లో మేము అదే తీసుకుంటాం. అయితే ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ పూర్తిగా అయ్యాయి అనుకుంటున్నారా? ఏ ఇంప్లిమెంట్ మీరు అనేది నాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలు మొత్తం పూర్తయినాయా? ఒక్క బస్సు తప్ప ఏది లేదు, తులం బంగారం లేదు, స్కూటీ లేదు, 2500 ఇచ్చడం లేదు, ఏడ చూసినా కూడా ఎక్కడ పోయినా కూడా ఏంది అంటే గ్రామీణ సిటీ కాబట్టి రాజధాని కాబట్టి ఇక్కడ మీకు తెట్టలేదు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు తెట్టలేదు. కానీ ఏ ఊరికి పోయినా కూడా రేపు మాది రాబోయే సంస్థాగత ఎలక్షన్లలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కావచ్చు, ఏదైనా కూడా 99% కూడా కారుతో బీఆర్ఎస్ ముఖ్యంగా చూస్తా ఉన్నాను. విలేజ్లలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి, రెడ్డి మాట రావుల మాటనే ఎక్కువగా ఏది లేదు చెప్పేసి అంటా ఏది లేదు, రెడ్డి మాట లేదు, రావు మాట లేదు, మాకు కారు గుర్తే కావాలని అన్ని వర్గాలు కూడా ఏకతాటిగా కేసీఆర్ వైపే చూస్తా ఉన్నాం, కారు వైపే చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్స్ లో మళ్ళీ ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇవాళ రాజీనామా చేసి మళ్ళీ నిలబడ్డా కూడా డిపాజిట్ లేని పరిస్థితి ఉన్నది తెలంగాణ ఏరియాలో. ఇవాళ కూడా ఇవాళ నువ్వు ఒక్కపాటు నేను ముఖ్యమంత్రిగా ఊకుంటా, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అనే కూడా వాళ్ళు కొట్టుక సత్యకాడికే ఉన్నది, వాళ్ళ కుంభలాటకే సరిపోతుంది. నేను జడ్పీటీసీ అప్పుడు, నేను ఎంపీపీ అప్పుడు కూడా ఆయన జడ్పీటీసీ రేవంత్ రెడ్డి, మేము కూడా రాజేంద్ర నగర్ లో కలుసుకుని అన్న తమ్మి అని మాట్లాడుకున్న రోజులున్నాయి. నేను కూడా 2005లో మా భార్య ఎంపీపీ, ఆయన కూడా జడ్పీటీసీ అవ్వాలంటే నేను కూడా పరిస్థితి ఏంటంటే కొన్ని అబద్ధాల కోరుతోటి వచ్చింది తప్ప ఆయన దొడ్డి దారిగా వచ్చింది తప్ప నిజరూపకంగా ఎప్పుడు రాలేదు. అది బట్టి ముచ్చట. ఇంకొక 4 రోజులు అయితే వాళ్ళ కుంభాలంటే సరిపోతాయి, వాళ్ళనే సరిపోతాయంటారా? జూబ్లీస్ లో ఏ పార్టీకి వెళ్ళవచ్చు అనుకుంటున్నారు బై ఎలక్షన్స్ లో? ఇప్పుడు జూబ్లీస్ ప్రజలు మాగంటి గోపీనాథ్ అకాల మరణానికి జూబ్లీస్ ప్రజలు ఒక మంచి నాయకుని కోల్పోయామని చాలా బాధపడుతున్నారు. అదే విధంగా మేము బీఆర్ఎస్ పార్టీ లీడర్లము తిరుగుతూ ఉండే ప్రచారంలో ఎందుకు తిరుగుతున్నారు మీరు, మేము ఆల్రెడీ సునీతకు ఓటేస్తాము, ఆ మేడం గెలిపిస్తాము, మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి, మీరు ఇంట్లో అంటే వాళ్ళు తిరుగుతా ఉంటే వాళ్ళే చెప్తున్నారు మీరు ఎందుకులే తిరగడం, మేము ఓటేస్తాము, కారు గుర్తుకు ఓటేసి మెజారిటీతో గెలిపిస్తాం అనేసి అంటున్నారు. జూబ్లీస్ ఏం అంత డెవలప్మెంట్ కనిపించిందని వాళ్ళు డెవలప్మెంట్ 10 సంవత్సరాల గతంలో కేసీఆర్ గారు తెలంగాణ గురించి పోరాటం చేసి పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ తేవాలనే ఆలోచనతో కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు, ముసలోళ్ళకు 200 పింఛనును 2000 చేయడం, చాలా పథకాలు చెప్పుకుంటున్నాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, చాలా పథకాలు తెచ్చి ప్రజలకు బాగా కేసీఆర్ అంటే ఒక దేవుడు లాగా భావిస్తున్నారు. సో పార్టీ మీద ఉన్న అభిమానం కోసం బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తారు. ఇక్కడ పూర్తిగా ఇప్పుడు ఇక్కడ మేము తిరిగే క్రమంలో జూబ్లీస్ ప్రజలు కేసీఆర్ గతంలో చేసిన
ఏవైతే అభివృద్ధి పనులు అవే గెలిపిస్తాయి. మీరు ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏమీ అమలు పరచలేదు కాబట్టి అది పూర్తిగా కాంగ్రెస్ విఫలమై జనాలలో పూర్తిగా వ్యతిరేకత వచ్చేసి కాంగ్రెస్కు ఓటేయమని డైరెక్ట్ చెప్పేస్తున్నారు ప్రజలు. ఓకే, ఇప్పుడు సునీతమ్మ గారికి ఏం చూసి ఓటేయమంటారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం? సునీతమ్మ గారికి గతంలో మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్ లో ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. గతంలో కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు చాలా అభివృద్ధి పనులు చేశారు. ఈ జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనను అరే కేసీఆరే మళ్ళీ రావాలి, కేసీఆరే మళ్ళీ రావాలి అనేది వాళ్ళు చాలా బాధతోటి ఉన్నారు. వాళ్ళు ఏయడానికి కూడా సిద్ధం ఉన్నారు, వాళ్ళు ఏయడానికి కూడా సిద్ధం అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. మేము పోతున్న ప్రచారంలో. చెప్పండి అన్న, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారా? అంటే వాస్తవంగా కూడా గోపీనాథ్ అన్న 3 టర్ములు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్న అభివృద్ధి కానీ కాన్స్టిట్యున్సీని పట్టుకొని కరోనా టైంలో కానీ అదే విధంగా ఈ ఏరియాలో డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఎప్పటికప్పుడు ప్రజలలో ఉంటూ అదే విధంగా ఈ ఏరియాలో ఉన్న బస్తీలలో కానీ ఏ ఆపద వచ్చినా అన్న అనే ఆలోచన పోతే వెంటనే స్పందించి ఈ ఇక్కడున్న నిరుపేద కుటుంబాలు ఎక్కడ నుండి వచ్చి ఇక్కడ జీవించినా కూడా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పెద్దది కాబట్టి అన్న ఎప్పటికప్పుడు స్పందించి మా ప్రజలందరికీ కూడా ఎప్పుడు అండదండగా ఉండడం జరిగింది. దాంట్లో భాగంగా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా మళ్ళా సునీతక్క టికెట్ ఇవ్వడం జరిగింది. మేము ప్రజలలో కూడా చూస్తున్నా కూడా అందరూ కూడా ఏది ఏమైనా కూడా సానుభూతిగానే పనిచేయాలి. ఎందుకంటే అన్న ఆశయం అనేది ఇక్కడ పనిచేసింది కాబట్టి ఏది ఏమైనా జూబ్లీహిల్స్ లో సునీతక్క కారు గుర్తుకే ఓటేయాలనే ఆలోచనలో అందరం కూడా డిసైడ్ అయ్యడం జరిగిందన్న. వాస్తవంగా కూడా ఎందుకు ఏదైనా వాస్తవంగా గెలుపు అనేది దాదాపు మాకు డిక్లేర్ అయింది, కానీ ఇంకింత మెజారిటీ తెచ్చుకోవాలి, ఎందుకంటే అన్న చేసిన మంచితనాన్ని ఇంకింత డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో మేము కూడా అక్కగా అండదన్నగా ఉండి ఇక్కడ కార్యకర్తలు పనిచేసుకుంటాం. అతిగా ఆశపడుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లాంటిది ఏం లేదన్న. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఈ టికెటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మేము కదా, మేము వేరే వాళ్ళ సీట్ల కోసం పోయి పోరాటం చేసి సానుభూతి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళ మీద కాంగ్రెస్ వాళ్ళు కావాల్సుకొని లక్షలు ఖర్చులు పెట్టుకుంటూ బిర్యానీలు పెట్టుకుంటూ ఇలా ప్రచారాలు చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అట్లాంటి ఆలోచన కూడా కాన్స్టిట్యూన్సీ లేదు. ఎందుకంటే సానుభూతి ఓటు సానుభూతి వారం కాబట్టి ఇక్కడ ఏదేమైనా అన్న సీటు కాబట్టి అన్నగా ఆయనకు రావాలనే ఆలోచనతో అందరు ఉన్నారు కాబట్టి అందరు కూడా సపోర్ట్ ఇస్తున్నారు అన్న. నిన్న కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ముస్లింలకి గౌరవం ఉంటది, అది లేకుంటే వాళ్ళు లేనే లేరు అని చెప్పేసి అన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అయితే ఇది ఏది ఏమైనా ఒక రాజకీయం ఏంటంటే కొన్ని ఓట్లను వేయించుకోవడానికి కోసం కావాల్సుకొని ఆయనకి ఏం మాట్లాడాలో తెలియక ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే వాళ్ళ దాంట్లో వర్గ భేదాలై అంత ఆగమాగమై నా సీట్ ఎక్కడ కోల్పోతుంది అనే ఆలోచనతో అలా ఆయన తీసుకొచ్చి ఓ మంత్రి అనే ఆలోచనతో తీసుకొచ్చిళ్ళు. ఎందుకంటే అప్పుడు ఎమ్మెల్యే కూడా గెలవకుండా ఉండే వ్యక్తి ఇవాళ ముస్లింలకు గత గవర్నమెంట్ లో 2 సార్లు ఉండే, ఎందుకంటే మహమ్మద్ అలీ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చిళ్ళు కాబట్టి ఏదైనా ముస్లిం వాళ్ళకి ఏది ఇవ్వలే, కానీ ఏదైతే టీఆర్ఎస్ లో అయితే ఏదైతే డిస్కస్ చేస్తారో దాంట్లో భాగంగా వెలుగులో తీసుకొచ్చి ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఇట్లా మలుచుకున్నాను ఆలోచిస్తున్నారు. కానీ ముస్లిం సోదరులు ముస్లిం అక్క చెల్లెలు అందరూ కూడా మాగంటి గోపీనాథ్ సత్యమానికే మద్దతు పలుకుతున్నారు. వైఆర్ ఛానల్ వారికి నమస్కారాలు. మీ యాజమాన్యానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ లో మీరంతా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్ని కలిసి ఓటర్ యొక్క నాడిని తెలుసుకొని ఇది మీ మీడియా ప్రసారాల ద్వారా ప్రజలందరూ కూడా వివరిస్తున్నందుకు మీకు ముందు కృతజ్ఞతలు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయంతో గెలవడానికి అవకాశాలు అనేది కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. కానీ సునీతమ్మ గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, ఎందుకు బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారని చెప్పేసి కొంత ప్రచారం నడుస్తుంది. దీని ఎలా చూడొచ్చు? అది కేవలం ప్రచారం మాత్రమే. గతంలో మనం అందరం చూసినాం, ఎక్కడైతే చనిపోయినటువంటి సందర్భంలో వాళ్ళ భార్యలకు వాళ్ళ వారసులకు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు మనం కనుక చూసినట్టయితే నాగార్జున సాగర్ నియోజకవర్గం మనకు అక్కడ నోముల నరసింహయ్య చనిపోయింది. తదనంతరం ఎవరికి ఇచ్చిన వాళ్ళ వారసులైనటువంటి భగత్కి ఇచ్చిన అక్కడ ఖచ్చితంగా అఖండ మెజార్టీతో గెలిచారు. మరి భగత్ రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కాబట్టి ఏంటంటే కేసీఆర్ యొక్క చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, కేసీఆర్ మీద ఉన్నటువంటి అభిమానం కావచ్చు, ఇలా ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే మేము కేసీఆర్ అనవసరంగా మేము వదులుకున్నాం, ఇప్పటి దీంతోనన్నా మాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడన్నా మేము మేల్కొని మరి కారు గుర్తు గెలవాలి, కేసీఆర్ను మళ్ళా ముఖ్యమంత్రి చూడాలి, గత రాబోయే 3 సంవత్సరాల కేసీఆర్కి ఒక బలాన్ని ఇవ్వాలి, మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఒక తహతాలాడుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలే మనకు ప్రత్యక్ష సాక్ష్యంగానే ఉంటుంది. అటు సైడ్ చూసుకుంటే నవీన్ యాదవ్ గారు ఉన్నారు. మరి రాజకీయ వారసత్వం ఏమన్నా కనిపిస్తా ఉందా? ఇప్పుడు భర్తలు చనిపోతే భార్యలకు, లేకపోతే తండ్రులు చనిపోతే పిల్లలకు, ఇలా రాజకీయ
ఇంకా ఎటు వెళ్తుంది రాజకీయం అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. అంటే వాళ్ళు అనడం వరకే, ఇది వారసత్వం అనేది కాదు, రాజకీయాలలో కామన్ గా సహజంగా జరిగేది. కాబట్టి దాన్ని ఆ కోణంలో చూడాలి తప్ప సునీత ఈ తదనంతరం ఉంటుందా తర్వాత రాజకీయాలకు ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటానో తర్వాత కేసీఆర్ అభిమానం ఉంటానో ఎన్నికలు ఇస్తారు లేదు, కానీ దాన్ని ఆ కోణం చూడాల్సిన అవసరం లేనటువంటిది. మాగంటి గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల ప్రతి గడపలో అభివృద్ధి, ప్రతి ఇంటిలో సంక్షేమం అనే నినాదంతోనే ఇవాళ కేసీఆర్ గారు మరి ఆ కుటుంబాన్ని మరి భర్త చనిపోయినటువంటి సందర్భంలో ఒక స్త్రీకి మనం ఆదరించాలి, అభిమానించాలి, పార్టీలో ఆమెకు స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే ఇచ్చడం జరిగింది తప్ప వారసత్వం అనే దానికి మనం ఎక్కడ కూడా దీనికి తాహత లేదు. అయితే జూబ్లీస్ లో ఎలాంటి డెవలప్మెంట్ కనిపిస్తా ఉంది ఈ 2 ఏళ్లలో అంతకు ముందు? గతంలో మనం చూసినాం ప్రతి వార్డుల్లో సీసీ రోడ్డు, అట్లాగే సెంట్రల్ లైటింగ్, ఇక్కడ అదే విధంగా కమ్యూనిటీ హాల్స్, ఇక్కడ మన పార్కుల డెవలప్మెంట్, ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, దళిత బంధు విషయంలో కావచ్చు, అట్లాగే బీసీ బంధు విషయంలో కావచ్చు, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు మాగంటి గోపీనాథ్ గారు తెలంగాణ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో ఏమాత్రం కూడా వెనక్కి పోయేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఏంటంటే గోపీనాథ్ గారు మళ్ళీ గెలవడం వలన, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి రావడం వలన గోపీనాథ్ గారు ఈ 2 సంవత్సరాలలో మరి ఎమ్మెల్యేలకు ₹1 కూడా ఇవ్వనటువంటి ఒక దుర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసలు వాళ్ళకు ఏమాత్రం కూడా స్పందించకపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస సౌకర్యాలు అనేటువంటి ప్రజలకు నిత్యావసర సౌకర్యాలు అట్లాంటివి కూడా ఏమాత్రం కల్పించకపోవడం అనేది ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేయడం అనేది ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి. చెప్పండి అన్న, ఈ 2 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, గతంలో ఎలా ఉండింది? గతానికి ఇప్పటికి పోలిస్తే చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఎందుకంటే ఆ జనాలలో ఓటేసిన వ్యక్తులే అసహించుకునే స్థాయికి దిగజారింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు చెప్పేటి ఒకటి, చేసేది ఒకటి. ఇచ్చిన మాట ప్రకారం వాగ్దానం నెరవేరిస్తే అటు నాయకుడు నువ్వు ఎదుటి వారి దుష్ప్రచారం చేసి మేమేదో గొప్ప చేస్తాను అని చెప్పుడు కరెక్ట్ కాదు కదా. వాళ్ళే అంటారు ఇక్కడ ప్రజలే మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడే 3 సార్లు గెలిచిండు, అయినా వాళ్ళనే మంచి అభివృద్ధి జరిగింది అనేది అది చెప్పడం జరుగుతుంది ఓటర్ల దగ్గర పోతే. దాన్ని చూసే మాకు గెలుపు మీద నమ్మకం ఉండదు. ఇప్పుడు సునీత గారు గెలవచ్చు అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు గెలవచ్చు అనుకుంటున్నారా? నాకు తెలిసిన వరకే మాగంటి గోపీనాథ్ భార్య సునీత గారు గెలుస్తారని నమ్మకం ఉంది. వాళ్ళు ఓటర్లు చెప్పే విధానాన్ని బట్టి. అసలు ఏం డెవలప్మెంట్ చూసిండ్రు వాళ్ళు అభివృద్ధి విషయంలో వాళ్ళు 3 సార్లు గెలిచినట్టే వాళ్ళు ఉన్న రోజులే మాకు మంచి జరిగింది. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి వచ్చి 2500 అన్నాడు మహిళలకు, ఉచిత కరెంట్ అన్నాడు, ఏదో రైతు బంధు డబల్ అన్నాడు, 3 పంటలకు 315 అన్నాడు. అదొకటి. అది అంతా కక్ష రాజకీయాలు అంతే, అప్పుడున్నంత ఇప్పుడు లేదు. ఈ సునీత గారు ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా పోటీ చేస్తున్నారు అంటే ఆమె భర్త ఎలా అయితే పాలించాడో సేమ్ సిచ్యువేషన్ లో ఈమె కూడా పాలిస్తుంది అనుకుంటున్నారా? జనాలకు వచ్చిన ఓటింగ్ లో ఒక మనిషి గెలిచినాక వాళ్ళ జనాలలో చొచ్చుకుపోయే లక్షణాలు వస్తాయి అన్నట్టు అంతే. రాజకీయాల్లో పొలిటికల్ వస్తాయి వాళ్ళు ఇంట్లో ఐదు వైపు ప్రజలకు వచ్చినాక ఏది కానీ మాట్లాడని నేర్చుకుంటారు అంతే. స్టార్టింగ్ లో ఎవరు రారు కదా అంతే. సో వచ్చిన తర్వాత మెల్లమెల్లగా నడుస్తారు. నిన్న మైనారిటీ ఓట్ల గురించి ఒక వాక్యం మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఏమన్నారంటే కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం సోదరులకు సోదరిమణులకు గౌరవం ఉంటది, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేరు అని అన్నారు. అంటే అది పుట్టింది పార్టీ ఎక్కడి నుంచి ఎవరి తత్వాలకి వచ్చింది. కాంగ్రెస్ పుట్టింది ఎవరు, నెహ్రూ బిడ్డ ఎవరు, వీళ్ళంతా వాళ్ళకి ఒక లింక్ అప్ అన్నట్టు. అది మతాల వల్లనే అట్లా వస్తుంది. అంతేగాని నీకు ముస్లిం ఓట్లతో పెట్టి నువ్వు అదరొద్దు మంత్రి పదవి ఇచ్చి ఇన్ని రోజులు మంచి మంచి మంత్రి పదవి దగ్గర పెట్టుకొని అవి ఇవ్వకుండా ఏదో ఎలక్షన్ ముందు ఎలక్షన్ కొన్ని ఉల్లంఘించినట్టే కదా. ఇదే నీ గురువు పేరు చెప్పిన చంద్రబాబు పీజీఆర్ చనిపోతే వాళ్ళకు వారసులకు ఇస్తే ఇదే ముఖ్యమంత్రి పోటీ చేసిండు అని చెప్పిండు. బుద్ధి ఉన్నోడే మరి ఈయన ఎందుకు పోటీ చేయించిండు నవీన్ యాదవ్? ఇప్పుడు సునీతమ్మకు వదిలిపెట్టాలి కదా, నువ్వు మంచి వ్యక్తివే కదా. అదే మా ఆలోచన. ఎదుటి వారిని అనే ముందు నువ్వు కూడా ఆలోచించుకోవాలి కదా, అదే మా కోరిక ఒకటి. నమస్తే అన్న, ఇక్కడ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ రావచ్చా లేకపోతే బీజేపీ రావచ్చా, కాంగ్రెస్ రావచ్చా అనుకుంటున్నారా? 100% బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకని? ఎందుకు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. రెండోది ఈ తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో వచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలు ఎవరికి కూడా ఎలాంటి ఆపద లేకుండా చూసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి ఈ రోజు ఈ 2 సంవత్సరాల కాలంలోనే
ఎవరిని మందలించిన, ఒక రైతును మందలించిన, మహిళలు మందలించిన, ఒక వృద్ధురాలను మందలించిన, ఒక విద్యార్థిని మందలించిన, ఇలాంటి దరిద్రగొట్టు ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉండొద్దు అని చెప్పి శాపనార్థాలు పెట్టి ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవదని. కానీ 10 ఏళ్ల పరిపాలనలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు, శిథిలాలను ప్రమోషన్ చేస్తున్నారే తప్ప జూబ్లీస్ కి ఎలాంటి మంచి జరగలేదు అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది ఎలా చూస్తారు? ఈ సీసీ రోడ్ 10 ఏళ్లలోపు వేసిందా కాదా మీరు చూస్తే వెళ్తుంది కదా. జూబ్లీస్ లో డెవలప్మెంట్ లేదు అని అంటే మీరు చూస్తే వెళ్తుంది. రెండోది పేద ప్రజల గురించి మాట్లాడుతుంటే ఈ రోజు రైతులు వచ్చి యూరియా దొరకక ఎన్ని కష్టాలు పడ్డారో మీ టీవీ ఛానల్లోనే చూపించారు. సిటీ ప్రజలకు రైతులు అక్కడ కష్టపడితే ఇక్కడ టీవీలలో చూసేది సిటీ ప్రజలే కదా. ఆ ముఖ్యమంత్రి చూడలేదు. అయ్యి మేము ప్రమోషన్ చేయవలసిందేంది, మేము సపరేట్ చెప్పవలసింది. కొంతమంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి కూడా ఈ జూబ్లీస్ లో ప్రచారం చేస్తారు ఇలాంటి ముఖ్యమంత్రి ఉండొద్దు అని చెప్పేసి. ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయోగాలు ఏమన్నా చేస్తున్నారా? నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమైతే మాట్లాడారో జూబ్లీ హిల్స్ అంటేనే మైనారిటీ, మైనారిటీ అంటేనే జూబ్లీ హిల్స్ అంటే వాళ్ళని మా గురించి మాట్లాడినప్పుడు ఇతర వ్యక్తి వాళ్ళు కూడా వీళ్ళని చిన్న చూపు చేసి మాట్లాడాడేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు తను మాట్లాడి మతాల మధ్యలోనే ఒక ఆట ఆడేటప్పుడు గెలుస్తా అన్న కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి ఎలాంటి చిచ్చులు పెట్టడానికి లేదు. ఓడిపోతా అన్నవాడు దీన్ని ఏం చేసైనా నేను తొందరగానైనా గెలవాలి, లేకపోతే తొందరగానైనా ఈ ఆట నాపాలి అనుకున్నవాడు చిచ్చు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆలోచన విధానం ఆయన వారకే ఒకసారి ఓటుకు లోటు దొంగ దొరికిండు. అది ఎట్లా ఆడిందో కూడా తెలిసి ఇది కూడా గట్లనే చేయాలన్న ఆలోచనలు అలాంటివే ఉంటాయి. ఈ రాష్ట్రాన్ని ప్రలోభలం నడిపింది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత కాబట్టి ఆయనకి ఇలాంటి ఆలోచనలు కానీ మాకు ఇట్లాంటి ఈ పార్టీకి లేవు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయ మాటలు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరినైతే మోసం చేయగలుగుతా అంటే పాపం మేము బీసీలం, నేను ఒక రజక కమ్యూనిటీకి చెందిన బిడ్డను, మమ్మల్ని అందరినీ మోసం చేసి గద్దెకెక్కిండు. ఆయన పోయి ఈ బీసీ లీడర్ గాని ఈ బీసీ నాయకుడు గాని పోయి మా రిజర్వేషన్ పెంచమని చెప్పలేదు. కామారెడ్డిలో ఇప్పుడున్న కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బీసీలకు నేను అధికారంలోకి రాగానే 100 రోజులలో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తా, అమలు చేయండి, స్థానిక ఎలక్షన్లకు ఓను, ఆ రిజర్వేషన్ కూడా విద్య, ఉద్యోగం, రాజకీయ అవకాశము, అలాగే 42% కాంట్రాక్ట్ లో కూడా బీసీలకు అవకాశం కల్పిస్తా అని చెప్పి ఈ రోజు గద్దెనెక్కినాక అది 100 రోజులు అయిపోయింది. 100 రోజులు అయిపోయిన తర్వాత బీసీ అభ్యుదయానికి కష్టపడే లీడర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇతర పార్టీలలో ఉన్నోళ్ళు పోయి అడగడం ద్వారా ఆయన ముందుకొచ్చి జనగణనను పెట్టిండు. ఆ జనగణన కూడా దానికి సహేద్దిక లేకుండా, దానికి ఒక డెడికేషన్ కమిటీ వేయకుండా తప్పుల తడకగా చేసి ఈ రోజు ఆ బీసీ రిజర్వేషన్ అమలు కాకుండా బీసీ ప్రజలు చులకనగా చూస్తూ ఏళ్ళ వేయడం కూడా జరిగింది. ఈ ఆయనను బీసీల పట్ల చిత్తశుద్ధి లేదనడానికి కారణాలు ఒక అఫీషియల్ సభలో ఒక చేపలు పట్టుకునే వ్యక్తిని నేను ఈ రోజు ఎమ్మెల్యే చేసిన, ఒక బట్టలు ఉత్తుకునే జాతికి చెందిన ఎమ్మెల్యే, బట్టలు ఉత్తుకునే జాతికి చెందిన వ్యక్తిని వీళ్ళపల్లి శంకర్ను ఎమ్మెల్యే చేసిన మాట్లాడిన రోజు ఆయనకు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పడం జరిగింది. మేము ఆ తర్వాత కూడా అడిగినాం, నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆ జాతులకు క్షమాపణ చేసినాకనే ఈ బీసీలకు ఓట్లాడు అని చెప్పి కూడా చెప్పినాం. ఈ రోజు ఆయన ఇంకోటి కూడా చెప్తుండు, నవీన్ యాదవ్ బీసీఏ కదా, నేను బీసీకి బీఫామ్ ఇచ్చిన అంటున్నావు. అయ్యా నువ్వు బీసీకి బీఫామ్ ఇచ్చినవి అయితే ఢిల్లీకి పోయి అసెంబ్లీలో పాస్ అయిన బిల్లును, అసెంబ్లీలో పాస్ చేసి పార్లమెంట్ పంపిన బిల్లును నువ్వు అమలు చేసుకొని వచ్చిన రోజు ఈ బీసీ జూబ్లీహిల్స్ లో ఉన్న బీసీ బిడ్డలు నీ గురించి ఆలోచిస్తారు, నీ పార్టీ గురించి ఆలోచిస్తారు. అంతవరకు దాకా నీ పార్టీ గురించి కానీ నీ గురించి ఆలోచించే స్థితిలో బీసీలు లేరు. ఈ రోజు అలాగే విద్యార్థులు కూడా రోడ్డుపైకి ఎక్కి కాంగ్రెస్ కు ఓటేయద్దని చెప్పి కూడా చెప్తారు. ఎందుకంటే ఆ రోజు అదే విద్యార్థులు అదే సోషల్ మీడియాను వాడుకొని నువ్వు గద్దెనెక్కిన సంగతి మర్చిపోయి ఈ రోజు వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న దుస్థితి కూడా కనబడుతుంది. స్వచ్ఛందంగా విద్యార్థులు గ్రూప్ 2 రాసిన వాళ్ళు కూడా గ్రూప్ 4 రాసిన వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటేయద్దు, నువ్వు ఏ పార్టీకి వేసుకో అని చెప్పి ప్రచారం చేస్తున్నది దుస్థితి కనబడుతుంది. అలాంటి ప్రచారం చేసే నాయకులు విద్యార్థుల పైన కూడా దాడి చేయిస్తున్నావు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలని ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పి కూడా చెప్పగలుగుతుంది. ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి? కాంగ్రెస్ పడతాయా లేకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ కే పడతాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ కే గెలుస్తుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది, బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకు వస్తుంది బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఖచ్చితంగా ఫస్ట్ లో ఉన్న పరిపాలన నెంబర్ 1 పరిపాలన, ఇప్పుడున్న కాంగ్రెస్ పరిపాలన ఒక్కటి కూడా సకాలు చేసింది లేదు.
మా టిఆర్ఎస్ పార్టీలో జరిగినాయి అన్ని ఒక్కటైనా ఒకటి లేదు దీంట్లో. కాబట్టి మాకు బిఆర్ఎస్ రావాలి. ఫ్రీ బస్ ఇచ్చిండు, సన్న బియ్యం ఇస్తుండు, ఫ్రీ బస్ ఇచ్చిండు. ఫ్రీ బస్ ఇచ్చి మాకేం చేసిండు? ఫ్రీ బస్ ఇచ్చి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిండు. మాకు వాళ్ళ టికెట్ మా మీద చేసిండు. డబల్ టికెట్స్ అయినాయి, సింగిల్ టికెట్లు కాదు కదా. ఒక సింగిల్ టికెట్ అన్నా సర్లే ఆడవాళ్ళకి ఫేవర్ చేసిందని అనుకోవడానికి కూడా ఫేవర్ చేసి ఏం చేసిండు? మా మమ్మీకి పింఛన్ రావాలి, డాడీ ఎక్స్పైర్ అయిపోయి పింఛన్ రావట్లేదు. మాకు పొలాలు ఉన్నాయి, రైతు బంధు రావట్లేదు, ఏది రావట్లేదు. ఆయన గెలిపించుకోవడం వల్ల మాకు లాభం ఏంటి? మాకు ఒక్కటంటే ఒక్కడో లాభం లేదన్న ఆయన గురించి మాకు. కాబట్టి మాకు మళ్ళీ బీఆర్ఎస్ రావాలి. బీఆర్ఎస్ గెలిస్తే మా పరిపాలన, బీఆర్ఎస్ పరిపాలన చాలా మంచిగా ఉంటది కాబట్టి బీఆర్ఎస్ రావాలి. సునీతమ్మ గారికి మరి రాజకీయ అనుభవం లేదు కదా, మరి ఆమె వచ్చి సరిగ్గా పరిపాలన చేస్తుంది అంటారా? సునీతమ్మ గారికి రాజకీయ పరిపాలన అవగాహన లేకపోయినా మన గోపీనాథ్ గారి భార్య కాబట్టి కొద్దో గొప్ప తెలిసి ఉంటది, ఖచ్చితంగా తెలిసి ఉంటది గోపీనాథ్ గారి గురించి. మన గోపీనాథ్ గారి గురించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తెలిసి తెలియని వాళ్ళు ఎవరు లేరు. చిన్న పిల్లడు గారి నుంచి గోపీనాథ్ గారు అంటే ఎవరో తెలుసు. కాబట్టి సునీతమ్మ గారు ఖచ్చితంగా గెలుస్తారు. గోపీనాథ్ గారు వాళ్ళే గెలుస్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తారు. అజరుద్దీన్ గారికి ఏం మినిస్ట్రీ ఇచ్చినారండి మీకు తెలుసా? ఎమ్మెల్సీ కోటా ఖాళీ లేదు, ఏమీ లేదు. అది అసలు మా ముస్లిం ఓటు గురించి కానీ అజరుద్దీన్ గారు 3 నెలల వరకే మంత్రి పదవిలో ఉంటారు. ఇప్పుడు మా ఆమీర్ అలీ ఖాన్ కి ఎమ్మెల్సీ ఇచ్చినుండే, ఎంత 5 నెలల కన్నా ఆయనకి చేసి తీసేసినారు. అట్లాగే ముస్లిం ఓట్లు పెంచడానికి అజరుద్దీన్ గారికి ఇది ఎంఐఎం కాంగ్రెస్ ప్లానింగ్ చేశారు. ఏమని ఇట్లా చేస్తే ముస్లిం మొత్తం మద్దతుని అజరుద్దీన్ గారికి మినిస్ట్రీ ఇచ్చినారు. అజరుద్దీన్ గారికి 3 నెలల వరకు ఆయనకి మినిస్ట్రీ పెడతారు, కానీ ఒక డమ్మీ మినిస్ట్రీ ఆయన, డమ్మీ మినిస్టర్ ఆయన ఎక్కువ రోజులు ఉండరు. మైనారిటీలంతా బీఆర్ఎస్ పార్టీకి సాగవిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు. ఎక్కడ పోయినా ఘన స్వాగతం పలుకుతున్నారు. కారు గుర్తుకి ఓటేస్తామన్నా మళ్ళా కేసీఆర్ గారికి గెలుస్తారని మంచి పిలుపునిస్తున్నారు. నవీన్ యాదవ్ గారు కూడా గెలుస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతా ఉంది. లేదండి, పక్కా భారీ మెజారిటీతో మళ్ళా జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతా ఉన్నది. ఆల్రెడీ గెలిచిపోయింది, కానీ మేమంతా మెజారిటీ కోసం కష్టపడతా ఉన్నాం. భారీ మెజారిటీ తోటి మళ్ళా జూబ్లీ హిల్స్ లో గెలవబోతా ఉన్నాం. నిన్న రేవంత్ రెడ్డి గారు అధికార మదం నెత్తికెక్కి ఆయన కళ్ళు నెత్తికెక్కి కాంగ్రెస్ ఉంటేనే మైనారిటీలు, కాంగ్రెస్ ఉంటేనే మైనారిటీలకు ఇజ్జత్ ఉంటది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇది ఆయన కండ కావడానికి నిదర్శనం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ మైనారిటీలు మాత్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న మైనారిటీలు చర్చించుకుంటున్నారు. ఎందుకు అనంటే వాస్తవంగా ముస్లింలు మైనారిటీలు ఓటేస్తే కాంగ్రెస్ ఉన్నది, కానీ కాంగ్రెస్ తోనే మైనారిటీలు లేరు. ఈ రేవంత్ రెడ్డి కూడా నిన్న అధికారంలోకి వచ్చింది ఈ ముస్లిం మైనారిటీలు ఓట్ల రూపంలో పెట్టిన దీక్షతోని ఆయన ముఖ్యమంత్రి కూర్చొని ఇలా కాంగ్రెస్ ఉంటేనే మైనారిటీలు ఉంటారు, లేకపోతే మైనారిటీలు ఉంటారు, వాళ్ళకి ఇజ్జత్ ఉంటది, దేనికి పనికిరారు మైనారిటీలు అని మాట్లాడుతున్నారు. ఇలా రేవంత్ రెడ్డి ఖండ కావరాన్ని అలిచి ఆయన అధికార మద అహంకారాన్ని అణచడానికి జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మైనారిటీలు మాత్రమే కాకుండా ఇతర సోదరులందరూ కూడా, హిందూ సోదరులు అయితేనేమి, క్రిస్టియన్ సోదరులు అయితేనేమి, వీళ్ళందరూ కూడా వీళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి. వీళ్ళ అహంకారాన్ని అణచాలంటే తప్పకుండా వీళ్ళ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఇక్కడ నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ముస్లింలు మాత్రం వాళ్ళకి తెలిసిపోయింది, మొదలే వీళ్ళు దోకా ఇచ్చారు ముస్లింలకు. ఏదైతే వీళ్ళు మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పి ఒక డిక్లరేషన్ రిలీజ్ చేసారో దానిలో 4,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఇస్తామన్నారు ముస్లింలకు. ఇంతవరకు ఇవ్వలేదు, 2 పూర్తి బడ్జెట్లు పెట్టారు. దాని తర్వాత ముస్లింలకు సబ్ ప్లాన్ ఇస్తామన్నారు, సబ్ ప్లాన్ ఇవ్వలేదు, మోసం చేశారు. నిన్నటి వరకు ఒక ఎమ్మెల్యే లేడు కాంగ్రెస్, ఒక ఎమ్మెల్సీ లేడు ముస్లిం, ఒక మంత్రి లేడు. ఇప్పుడు ఈ ఎన్నికల కొరకు ఇక్కడ 1,20,000 ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి వీటిని కొల్లగొట్టాలన్న దురుద్దేశంతోనే అజరుద్దీన్ గారికి ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఆ మంత్రి పదవి ఇచ్చి కూడా ఆయనకు రేపు 6 నెలలు అంటే ఏక్ దిన్ కా సుల్తాన్ అంటారు, ఒక రోజు రాజ్యం లెక్క ఆయనకు 6 నెలల కొరకు మంత్రి పదవి. 6 నెలల లోపు ఇది ఏదో ఒక చట్టసభకి ఎన్నిక కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అవకాశం లేదు, ఎమ్మెల్సీ ఎలక్షన్ అవకాశం లేదు. ఆ ఆమీర్ అలీ ఖాన్ గారి ఎమ్మెల్సీయే అప్పుడు ఇచ్చి ఆయనను మోసం చేశారు. అంటే ప్రతిసారి కాంగ్రెస్ ను నమ్మడం ముస్లింల వంతు అవుతుంది, ముస్లింలను మోసం చేసుడు కాంగ్రెస్ వంతు అవుతున్నది. కాబట్టి 100% ఇక్కడ ముస్లింలందరూ కూడా నిర్ణయానికి వచ్చారు, జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా నిర్ణయానికి వచ్చారు. 11వ తారీఖు రోజు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారు. కానీ సునీతమ్మ గారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు, ఆమెను తీసుకొచ్చి బలవంతంగా నిలబెట్టారని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతా ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? అసలు ఎలాంటి మంత్రిగా చేసిన అనుభవం లేని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ సునీతమ్మ గారికి అనుభవం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
సునీతమ్మ గారు భర్త ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మనకు ప్రజలకు కావాల్సింది రాజకీయాలు తిమ్మిది పంపించేసి మోసం చేసేవాళ్ళు కావచ్చు. రాజకీయంలో బాగా అనుభవం ఉందంటే బాగా మోసాలు చేయడం అన్నట్ట రేవంత్ రెడ్డి లెక్క అబద్ధాలు ఆడి అలవోకగా ప్రజలను మోసం చేయడం కాదు కదా. మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎవరైనా ఒక జీరోతోనే స్టార్ట్ అవుతారు. ఇలా స్టార్ట్ అయ్యారు సునీతమ్మ గారు, రేపు ఎమ్మెల్యే అవుతారు. మళ్ళా రాబోయే కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడితే దానిలో మంత్రి అవుతారు కావచ్చు సునీతమ్మ గారు. మనం ఎందుకు కాదనుకోవాలి? ప్రతి ఒక్కరు కూడా ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపోతారు కదా అనుభవాన్ని తీసుకొని. కాబట్టి గోపీనాథ్ గారు ఎవరైతున్నారు ఇలా మీరు జూబ్లీ ఏ గల్లీకి పోయినా మీరు ఎక్కడ చూసినా ప్రతి శిలాఫలకం గోపీనాథ్ గారి పేరు మీదనే కనిపిస్తుంది. ప్రతి గల్లీకి సీసీ రోడ్లు ఉన్నాయి, గల్లీకి డ్రైనేజ్ ఉన్నది, గల్లీకి వాటర్ ఫెసిలిటీ ఉన్నది. ఇక్కడ ప్రజలందరూ కూడా తమ ఒక కుటుంబ పెద్దలు కోల్పోయినట్టు భావిస్తున్నారు గోపీనాథ్ గారిని కోల్పోయి. కాబట్టి వారి కుటుంబానికి అండగా నిలవాలని చెప్పి వాళ్ళు ఒక భావోద్వేగ పరంగా ఒక సెంటిమెంటల్ గా సునీతమ్మ గారికి అటాచ్ అయ్యి వారు గెలిపించుకోబోతున్నారు. వీళ్ళు మూర్ఖులు. వారు తన భర్త చనిపోతే ఇంతమంది కుటుంబ సభ్యులు నాకు అండగా నిలిచారని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటే ఆమె కన్నీళ్లను అవహేళన చేసినటువంటి మూర్ఖులు, కర్కశులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వీళ్ళకు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఓటు ద్వారా బుద్ధి చెప్తారు. కానీ ఇటువైపు నవీన్ యాదవ్ గారు ఆల్రెడీ 2 సార్లు కంటెస్టెడ్ చేశారు, ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది, ఈసారి గెలిచేది వాళ్ళే అని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతా ఉంది. నవీన్ యాదవ్ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ వారి నామినేషన్ ర్యాలీలో తేలిపోయింది. ఓల్డ్ సిటీ గుండాలు, న్యూ సిటీ గుండాలు, ట్విన్ సిటీ రౌడీలు వీళ్ళందరూ కూడా ఆయన ఫాలోవర్లుగా ఆ ర్యాలీలో పాల్గొన్నారు. అప్పుడు కూడా ప్రజలు గమనించుకున్నారు, ఓ నాయన నామినేషన్లోనే ఈ పరిస్థితి ఉంటే రేపు గెలిచిన తర్వాత మాకు తొవ్వలు అడవలిస్తారా, మా మెడలో చేతిలో ఉంగరాలు పిక్కరాలు ఏమన్నా గుంజుకోపోయే బ్యాచ్ అంతా ఈయన ఎంబడి వస్తుందా అని అన్న పేరు చెప్పి బిర్యానీలు తిరిగిపోతారు, ఛాయలు తాగిపోతారు అని చెప్పి కూడా ఒక హోటల్ అతను తన ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. కాబట్టి వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కూడా తెలుసు. ఇంకోటి గమ్మత్ ఏంటంటే వారు పోటీ చేసిన ఏ ఎన్నికల్లో ఇంతవరకు గెలవలే పాపం నవీన్ యాదవ్ గారు. వారి జాతక చక్రంలో వారి అదృష్టంలో గెలుపు అనేది లేదు, ఓటమి మాత్రమే వారి అదృష్టంలో ఉన్నది. ఈసారి కూడా వారు ప్రమాణమైన మెజారిటీతోనే ఓడిపోబోతున్నారు. అలా సునీతమ్మకి వేస్తావా ఓటు, లేకుంటే నవీన్ యాదవ్కి వేస్తావా? సునీతమ్మకి వేస్తాం. ఎందుకట్లా? మరి ఆమె వచ్చి మాకు పదవులు ఆడుతుంది, ఓటు వేయండి మాకు గెలిపియండి మేము మంచిగా చేస్తాము అంటుంది. చూద్దాం మరి ఒకసారి వేసి. గతంలో ఇప్పుడు వాళ్ళ ఆయన్నే ఉన్నాడు కదా జూబ్లీహిల్స్, ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత మళ్ళా బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు కారు అమ్మేదే కదా మళ్ళా అంటారు. మంచిగా చేసినా గోపినాథ్ అన్న ఇంతకు ముందు కేసీఆర్ మంచిగానే చేసిండు, మా ఆడవాళ్ళకైతే మంచిగానే చేసిండు అప్పటికి. ఇప్పుడు కూడా బాగా ఆయనకే వేయాలని అనుకుంటాం. అన్నము అనుకున్నాడు కాదు, అన్నము. మా ఇంట్లో 10 మంది ఉన్నారు, అందరూ కార్కే వేస్తామని. అందరు కార్కే వేస్తాం. కేసీఆర్ అంటే అంత అభిమానం. ఎందుకని ఆయన అంటే అంత అభిమానం? ఏందో ఆయన 2 సార్లు గెలిచిండు కదా, మంచిగానే చేసిండు. మంచిగా చేసిండని పథకాలు కావచ్చు, పింఛన్లు కావచ్చు, 200 నుంచి 2000 చేసిండు కదా. 2000 ఓన్లీ అది తింటున్నాం. మరి ఈయన వచ్చినాక 4000 చేస్తాను కదా, చేసిండా? చేయలే. అయ్యా 4000 చేయలే. గ్యాస్ ఫ్రీ లేదు. కరెంట్ మాత్రం అది ఎవరికో ఒక్క యూనిట్ పెరిగితే మళ్ళీ ఫుల్ బిల్ వస్తానే ఉంది. గ్యాస్ 500 పడుతున్నాయా? లేదు, పడతలేదు నాయన. గ్యాస్ 500 మీకు రిటర్న్ ఇస్తానే కదా? లేదు, అసలు మొత్తం పైసలు కట్టే తీసుకుంటున్నాం మేము. అక్కడ బ్యాంక్ లో కూడా పడతలేవు. అయ్యా మరి ఫ్రీ బస్సు పెట్టింది కదా, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఎవరు పోతారు నాయన, మేము ముసలం ఎందుకు, మా పిల్లలు ఎందుకు పోతారని ఆ బండి ఇస్తున్నాడు, అది కూడా లేదు. ఇస్తున్నాడు స్టూడెంట్స్ కి, మహిళలకు 2500 ఇస్తాను. ఏమీ లేదు. పోనీ అదన్నా ఇస్తే మహిళలు ఎంత ఉపయోగం పడుతుంది. మాకు ఇట్లా ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి అని ఎంతో ముడిసేవాళ్ళు కదా. పాపం వాళ్ళు ఆడవాళ్ళు ఇళ్లలో ఉంటారు అని వాళ్ళు ఆశపడ్డారు, కానీ నిరాశ చేసినాడు. లేదు సునీత గారికి ఎందుకని? ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చేసే పనులు అన్ని బాగున్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో బాగా ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆల్రెడీ జనాలు కూడా తెలుసు అది. ఇప్పుడు ఆయన చెప్పిన హామీలు అన్ని అమలు చేశారు. కేసీఆర్ గారు చెప్పిన హామీలు అన్ని అమలైనాయి. ఇప్పుడు కాంగ్రెస్ చెప్పి 2.5 years కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది. అందులో చేసే పథకాలు ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ కాలేదు, ఏది కన్ఫర్మ్ లేదు. ఆయనకే తెలియదు 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ అయిందంటే మీరు చెప్పండి, దాన్ని ఒప్పుకుంటాం. ఫ్రీ బస్ ఇచ్చిండు, సన్నబే ఇస్తున్నాడు, అలాగే ఇందిరా ఇండ్లు ఇస్తున్నాడు. 3% ఎవరికంటే 3% ఎవరు కావాలి? మహిళలకు ఇచ్చింది, మహిళలకి కదా. మహిళలు రోజు మా భార్య రోజు బస్సులో ఉంటుంది, ఇంట్లోకి రాదు. ఎన్ని రోజులు తిరుగుతుంది, ఒక్క రోజు తిరిగేటది.
ఫ్రీ బస్ అంటున్నాడు. నేను ఆయనతో పాటు బయటికి వెళ్తాను, 200 టికెట్ 400 చేయించుకోండి, ఇంకేం ఫ్రీ బస్ అంటే ఎలా చెప్తారు మీరు? ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్ అంటే అయిపోతుందా? మన బస్సులోనే ఉండాలా? సంస్థానం బస్సులోనే వేసుకోవాలి. బస్ అంటే అయిపోతుందా? అన్ని మనకి వేరే పథకాలు కూడా రావాలి కదా. ఫ్రీ బస్ అని చెప్పి రాలేదు, అన్ని వేస్ట్ పనులండి. మీరు ఎట్లా నమ్ముతారు ఫ్రీ బస్ అని చెప్పి? ఇప్పుడు డబల్ ఛార్జీలు చేసేసి కరెక్ట్. ఇప్పుడు నేను మా అత్తగారిల్లు నిర్మలు, ముందు 230 రూపాయలు పోతుండే, ఇప్పుడు 430 రూపాయలు పోతుంది. 200 ఎవరు తింటున్నాడు? ఏం లేదు. ఒకటి ఫ్రీ బస్ అని చెప్పి ముందే టీఎస్ఆర్టీసీ ముందే లాస్ లో ఉంది, మీకు తెలిసింది. స్టార్టింగ్ నుంచే లాస్ అది. ఇంకా ఫ్రీ బస్ పెట్టి ఇంకా లాస్ చేస్తారు. యాక్చువల్గా దాంట్లో ఉన్న కార్మికులు పనిచేస్తారు కూడా ఏడుస్తున్నారు, ఏమో ఎందుకు పెట్టిండ్రు ఆయన ఫ్రీ బస్ అని చెప్పి. ఎట్లా ఉందంటే రౌడీజం ఎక్కువ అయిపోయింది ఆడోళ్ళకి, మొగలకి ఏం లేదు. బట్ ఏంటంటే మా భార్య కూడా పోయినప్పుడు అదే ఫ్రీలో పోతుంది, బాగానే ఉంది, కానీ టికెట్ నా దగ్గర దొప్పుతున్నాడు కదా, అది కూడా చెప్పుకుంటారు. వాళ్ళు తెలియదు కదా. అదే ఫ్రీ బస్ పబ్లిక్ ని చూచామనేది తప్ప ఏం లేదండి. ఇందిరామైన్లు ఇక్కడ ఉందా ఉన్నా ఇందిరామైన్లు కేసీఆర్ గారు అంటున్నారు. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లే దాన్ని పెయింట్ చేసుకొని ఇందిరామైన్లు అంటున్నాడు. ఎక్కడైనా పునాది చేసాడా తెలంగాణలో? చూసారా మీరు? అన్ని వేస్ట్ మాటలు అండి. అన్ని కేసీఆర్ కట్టిన ఇల్లు డబుల్ బెడ్రూమ్ తప్ప ఆయన ఇచ్చింది ఏది లేదు. మీరు ఉన్నదంటే చెప్పండి ఇక్కడ హామీ, ఎక్కడ లేదు, వేస్ట్ మాటలు అండి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ముస్లింలు ఉంటే కాంగ్రెస్ ఉన్నంత సేపే మీకు గౌరవం ఉంటుంది, ఒకవేళ కాంగ్రెస్ లేకపోతే మిమ్మల్ని గౌరవించాలన్నట్టుగా మాట్లాడారు. దీన్ని ఎలా చూస్తారు? ఒకటండి, ఇప్పుడు ముస్లింస్ మైనారిటీ ఓట్స్ అంటే అందరికి ఇంపార్టెంట్. మనకి ఏంటంటే ఇవి ఎలా చేస్తున్నారంటే ఇండియా పాకిస్తాన్ టైప్ లో కాంగ్రెస్ అయితే ప్లానింగ్ లోనే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లింస్ అంటే ఎలా అనుకుంటారండి? ఇప్పుడు కేసీఆర్ గారు షాదీ ఉమర్ ఎవరికి ఇచ్చారు? ముస్లింసే కదా ఇచ్చింది. ఎక్కువ బెనిఫిట్ పొందింది ఎవరు? ముస్లింసే కదండి. ఇంకా వాళ్ళకి ఫెస్టివల్స్ అన్ని రంజాన్ ఫెస్టివల్ గిఫ్ట్ ఇచ్చారు. హోమ్ మినిస్టర్ ఇచ్చారండి. ఇవన్నీ వేస్ట్ మాట్లాడి కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటే కాంగ్రెస్ అని కాదు. యాక్చువల్ గా మైనారిటీస్ కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మట్లేదు, బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇప్పుడు మన ట్రిబ్యూనల్ చెప్పాను, విన్నా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 150,000 ఓట్లు ఉన్నాయంట ముస్లింస్. మనకు ఎక్స్పెక్టేషన్ అంటే 80,000 మనకే డైరెక్ట్ గా పడతాయి తప్ప, కానీ అటు ఇటు వేస్ట్ మాటలు అవన్నీ. వాళ్ళు ఆల్రెడీ బీజేపీ కూడా ఏమైనా రెడీగా ఉన్నారు, కానీ కాంగ్రెస్ అయితే ఇదైతే గ్యారెంటీ. నవీన్ యాదవ్ గారి మీద అంత వ్యతిరేకత ఉందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ఉందా? నవీన్ యాదవ్ పర్సన్ మంచోడు. ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఆయన కాంగ్రెస్ లో ఓడిపోతాడు తప్ప మంచి అయితే మంచోడు. పర్సన్ అయితే సూటబుల్ క్యాండిడేట్ కానీ పార్టీ కరెక్ట్ కాదు, ఆయన కరెక్ట్ పార్టీ కాదు ఆయనకి. ఓకే, అది నవీన్ యాదవ్ మంచి పర్సన్ అండి. ఒకటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తే మనకు సంబంధం లేదండి. పర్సన్ మనం ఇప్పుడు ఎవరైనా క్యాండిడేట్ ని వస్తారు, క్యాండిడేట్ అయితే మంచోడు. ఇప్పుడు ఎలా ఉందంటే చెప్తున్నారు ఆలోచన ఏదైతే వేస్ట్ మాట. నవీన్ అయితే మంచోడు, కానీ వాళ్ళు చిన్న కింద ఎవరో ఏం చేస్తారో మనకైతే తెలియదు. నవీన్ క్యాండిడేట్ మంచోడు, కానీ కాంగ్రెస్ అయితే గెలవడం కష్టం. ఆయన కాంగ్రెస్ సీట్ తీసుకోవడం వేస్ట్.